నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. సిరిసిల్లలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. ప్రజాపాలన ప్రగతి పాలనానికలో భాగంగా 3వ వార్డు నర్సరీని సందర్శించిన జిల్లా కలెక్టర్, చైర్పర్సన్. కాళేశ్వరం 11వ ప్యాకేజీ పరిధిలోని కాల్వ పెండింగ్ పనులను నిధులు మంజూరుపై రైతుల హర్షం. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఘన స్వాగతం. జిల్లాల రైతుల పాలాభిషేకం. కరీంనగర్లో నిర్వహించే ఎడ్యుకేషన్ ఫెయిర్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు. మండేపల్లి ఎల్లమ్మ సిద్ధోగానికి రావాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్కు గౌడ సంఘం నాయకుల ఆహ్వానం. తంగలపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో కామ్రేడ్ సింగిరెడ్డి భూపతి రెడ్డి 78వ వర్ధంతి వేడుకలు పాల్గొన్న వామపక్ష నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పలు 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఈరోజు తనిఖీ చేశారు. అలాగే జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. సిరిసిల్ల పట్టణంలోని కుసుమరామయ్య ఉన్నత పాఠశాల, నెహ్రూనగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో కల్పించిన సౌకర్యాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కుసుమరయ్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలని జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయిలో పరిశీలించి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడుతున్న తీరును సమీక్షించి కేంద్రాల వద్ద విధుల్లో ఉన్న పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. పరీక్షలు సజావుగా అవాంఛనీయ ఘటనలు లేకుండా జరగడానికి 163BNSS సెక్షన్ 144 అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతర పెట్రోలింగ్ నిర్వహించాలని, 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడకుండా చూడాలన్నారు. పరీక్షల్లో అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు పరీక్షా కేంద్రాల సమీపంలోని 100 మీటర్ల పరిధిలో అన్ని ఫోటోకాపీ, జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కేంద్రాలు మూసి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలను అతిక్రమించి పరీక్షా కేంద్రాల వద్ద గుమిగూడినా లేదా అనుమతి లేకుండా జిరాక్స్ సెంటర్లు తెరిచినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు. అలాగే జిల్లాలోని 34 పరీక్షా కేంద్రాల్లో 7,307 మంది విద్యార్థులకు గాను 99.89% హాజరు శాతంతో 7,299 మంది విద్యార్థులు హాజరయ్యారని, 8 మంది విద్యార్థులు గైహాజరయ్యినట్లు జిల్లా విద్యాధికారి డాక్టర్ బి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మొదటి రోజు పరీక్ష సజావుగా సాగిందని పేర్కొన్నారు. హలో
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలను జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణిలు ఈరోజు పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కల వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో మొక్కలకు అవసరాన్ని బట్టి నీళ్లు పడుతూ జాగ్రత్తగా చూసుకోవాలని, స్వచ్ఛతా నియమాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, కౌన్సిలర్ సభ్యులు ఆడెపు చంద్రకళ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తంగలపల్లి మండలంలోని జిల్లాల ఎక్స్ రోడ్లో మానుకొండూరు ఎమ్మెల్యే టీపీసీసీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణకు ఈరోజు మండల కాంగ్రెస్ నాయకులు, రైతులు ఘనస్వాగతం పలికారు. కాళేశ్వరం 11వ ప్యాకేజ్ పరిధిలోని LM4, LM6 కాల్వ పెండింగ్ పనులకు 3.19 కోట్ల రూపాయలు మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ రైతులు జిల్లాల ఎక్స్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తంగలపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ ఆధ్వర్యంలో కేకే మహేందర్ రెడ్డి కృషి వల్ల మండల రైతులకు శాశ్వత పరిష్కారం చూపినందుకు రైతులతో కలిసి ప్రజాప్రభుత్వ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్, సీనియర్ నాయకులు, మండల రైతులు పాల్గొన్నారు. రైతులకు
రైతులకు అండగా రైతులకు అండగా రైతులకు అండగా జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏకమైన నాయకత్వం రైతులకు అండగా వచ్చింది 11 బుధవారం రోజు వచ్చింది. బుధవారం రోజే పడ్డాయి. ఒక దాంట్లో 1,24,53,750, 1,55 లక్షలు, ఇంకొకటి 1,34 లక్షలు. అన్నీ ఈ అకౌంట్ మీరు ఎవరికైనా పెట్టుకోండి. అదర్ పంపి సారు నీకు పంపించినా కదా, నీకు పంపిస్తుంది. నీకు పంపించిన అనుకుంటున్నాయి అందరికి అవి అన్ని గ్రూప్లలో పెడితే మనం ఎక్కడో అక్కడ చెప్పచ్చు. పెట్టేసిన నీకు అందరు పంపించండి. ప్రజల కోసమే ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే ప్రజాప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. విడ్మా అనేది ఆయకట్ట కింద రైతులందరినీ ఆదుకోవాలని చెప్పి రైతాంగానికి ప్రజాప్రభుత్వంలో ఎల్లవెల్ల అండగా ఉండాలని చెప్పి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని తంగలపల్లి మండల రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాల్వ 11 ఏదైతే 11th ప్యాకేజ్ ఉందో ఆ 11th ప్యాకేజ్ ద్వారా LM4 ద్వారా LM6 ద్వారా ఆయకట్ట పరిధిలోని పెద్దలింగాపూర్ నుండి నరసింహపల్లె, బస్వాపూరు, బాల్మాలపల్లె, అంసాపూరు, లక్ష్మీపురం వరకు, అలాగే LM4 నుండి జిల్లాల ప్రాంత పరివాహక నుండి కింది గ్రామాలు ఏదైతే నేరల్ల, దేశపల్లి, అంగిరెడ్డిపల్లె గ్రామాలు ఉన్నాయో వీటికి ఏదైతే గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల భూమికి నష్టపరిహారం చెల్లించలేదో ల్యాండ్ యాక్విజిషన్ వల్ల, ఈరోజు ఈ ప్రజాప్రభుత్వంలో రైతులకు అండగా ఉండాలని చెప్పి సుమారు 3,20,00,000 పైసలకు రూపాయలను ఈరోజు విడుదల చేయడం జరిగింది. త్వరలోనే ఈ కాలువను అందుబాటులోకి తీసుకుని ఆధునీకరణ చేపట్టి రైతులకు అండగా ఉండే ప్రభుత్వంగా ఈ మరొకసారి నిలుస్తుందని చెప్పక తప్పదు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు సిరిసిల్ల తంగలపల్లి మండల రైతాంగం పక్షాన, అలాగే తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ కేకే మహేందర్ రెడ్డి గారి చొరవతోని కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అలాగే పట్టి విక్రమార్క గారు, స్థానిక నాయకులు అందరూ కలిసి ఇది రైతాంగుల కోసం చాలా కృషి చేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ ప్రజాప్రభుత్వంలో రైతులకు మేలు చేసే కార్యక్రమం చేపట్టినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో చేరే విద్యార్థులు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుందో తెలియజెప్పేందుకు వర్క్షాప్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ తెలిపారు. ఈరోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కరీంనగర్లోని TNGO ఫంక్షన్ హాల్లో రేపు నిర్వహించే వర్క్షాప్లో వివిధ రకాలైన విద్యాసంస్థల ప్రతినిధులు హాజరై విద్యార్థులకు డిగ్రీ కోర్సులపై తగు సూచనలు చేస్తారని వినోద్ తెలిపారు. విద్యార్థులకు ఉచిత ప్రవేశం, భోజనం కూడా ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. ఈ ఎడ్యుకేషన్ ఫేర్కు విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రిక్కుమల్ల మనోజ్, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ మంద మనోహర్, జిల్లా జనరల్ సెక్రటరీ గొల్లపల్లి మహిపాల్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ మెరుగు వేణు, సిరిసిల్ల పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అవధూత వెంకటేష్లు పాల్గొన్నారు. ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా విద్యార్థుల కోసం ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఫీల్ అవుతున్నాం. అయితే ఈ ప్రెస్ మీట్లో ఏం చెప్పదలుచుకున్నామనంటే, ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నిన్న పూర్తి చేసుకొని ఉన్నారో ఆ విద్యార్థుల కోసం భవిష్యత్తులో అంటే డిగ్రీలో మాస్టర్స్కి వెళ్ళేటప్పుడు కానీ ఎట్లాంటి కోర్సులు తీసుకోవాలనే వారికి సంబంధించినటువంటి అవగాహన కోసం తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో రేపు కరీంనగర్లో TNGO ఫంక్షన్ హాల్లో జరగబోయేటువంటి
ఎడ్యుకేషన్ ఫేర్కు సంబంధించి ఎవరైనా విద్యార్థులు రేపు పొద్దున అంటే రేపు 11 గంటలకు ఎడ్యుకేషన్ ఫేర్ టీఎన్జిఓ ఫంక్షన్ హాల్లో కరీంనగర్లో నిర్వహించబడుతుంది. ఆ ఎడ్యుకేషన్ ఫేర్కు వెళ్తే అక్కడ దాదాపు ఒక 20 దేశంలోనే పేరున్నటువంటి ఒక 20 రకాల ఇన్స్టిట్యూషన్స్, అన్ని రకాల కోర్సులకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ రేపు అక్కడ ఎన్జిఓ హాల్కు రాబోతూ ఉన్నాయి. మీరు విద్యార్థులు ఎవరైనా రేపు టీఎన్జిఓ ఫంక్షన్ హాల్కి వెళ్తే అక్కడ భోజన సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. మీరు అన్ని రకాల స్టాళ్ళు తిరిగి అన్ని రకాల కోర్సులకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్ల దగ్గరికి వెళ్తే వారు ఆ ప్రోగ్రామ్కు సంబంధించిన డ్యూరేషన్ ఎంత, దానికి సంబంధించిన ఫీజులు ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించి పూర్తి సమాచారం మీకు అందించే అవకాశం ఉంటుంది. ఏదో తొందరపాటులో ఎవరో మన పక్కన ఉన్న వాళ్ళు లేకపోతే మన అన్నయ్య వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఏదైతే కోర్సు చేస్తున్నారో అదే చేయకుండా మీకు ఇష్టమైనటువంటి కోర్సులు, మీకు మనస్ఫూర్తిగా ఇష్టంగా ఉన్నటువంటి కోర్సులు చేయాలని అనుకుంటే రేపు ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎవరైనా విద్యార్థులు టీఎన్జిఓ ఫంక్షన్ హాల్ కరీంనగర్లో రేపు తెలంగాణ విద్యాసమితి ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఎడ్యుకేషన్ ఫేర్కి వెళ్తే అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి మీకు అన్ని రకాల కోర్సులకు సంబంధించిన పూర్తి అవగాహన కలిగేలాగా వాళ్ళు చేయడం జరుగుతుంది. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని అందరు విద్యార్థులు సద్వినియోగం చేసుకొని మీ యొక్క భవిష్యత్తులో మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో, ఏదైతే కోర్సులు చేయాలనుకుంటున్నారో ఆ కోర్సులను విజయవంతంగా పూర్తి చేసుకొని మీ భవిష్యత్తును మార్గదర్శకంగా ఉపయోగపడేటువంటి ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫేర్ను వినియోగించుకోవాలని చెప్పి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున సూచన చేస్తూ ఉన్నాం. అందరినీ విద్యార్థులను కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. మండేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17, 18వ తేదీల్లో నిర్వహించనున్న శ్రీ రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణ మహోత్సవంలో సిద్ధోగంలో భాగంగా ఈరోజు ఎల్లమ్మ తల్లివారి ఉత్సాహ విగ్రహం గడపవనం మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళచక్రప్రాణి ఇంటికి రాగా వారు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి ఘనస్వాగతం పలుకుతూ వారి ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎల్లమ్మ తల్లి చల్లని చూపు పట్టణ ప్రజలందరిపై ఉండాలని, ఆయురారోగ్యాలతో ప్రతి కుటుంబం సంతోషంగా గడపాలని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ఆకాంక్షించారు. పాడి పంటలు సమృద్ధిగా పండి ఎలాంటి కరువు లేకుండా ఎల్లమ్మ తల్లి చల్లగా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, మండేపల్లి గ్రామ పెద్దలు బండి భూమయ్య, గుర్రపు మల్లేశం, వెంకట నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. నువ్వు పాటలు ఏమంటలేరు. తంగలపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మందాపూర్ గుట్టల్లో అమరుడైన సింగిరెడ్డి భూపతిరెడ్డి 78వ వర్ధంతి కార్యక్రమం సిపిఐ మండల కార్యదర్శి సోమ నాగరాజ్ అధ్యక్షతన జరిగింది. ఈరోజు లక్ష్మీపూర్ గ్రామంలోని ఆయన స్తూపం వద్ద నాయకులు నివాళులర్పించారు. తంగలపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కామ్రేడ్ సింగిరెడ్డి భూపతిరెడ్డి, ఆయనతో పాటు 12 మంది నైజాం పోలీసుల చేత బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేయబడ్డారని, ఈ సందర్భంగా కామ్రేడ్ సింగిరెడ్డి భూపతిరెడ్డిని స్మరించుకుంటూ లక్ష్మీపూర్ గ్రామంలో నిర్మాణం చేసిన స్తూపం వద్ద నివాళులర్పించడం జరిగిందని వామపక్ష నాయకులు పేర్కొన్నారు.
కమ్యూనిస్టుల రక్త తర్పణంతోనే, కమ్యూనిస్టుల ప్రాణత్యాగంతోనే తెలంగాణ ప్రజానికమంతా భూమి విముక్తి కోసం నడిచి 1946 నుంచి 51 వరకు సుదీర్ఘ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిందన్నారు. ఆ పోరాటంలో 3000 గ్రామాలు విముక్తి చేయబడ్డాయని, 10 లక్షల ఎకరాల భూమి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పోరాడి ప్రజలు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో 3000 మంది అమరులు రక్త తర్పణం చేశారన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరుడు సింగిరెడ్డి భూపతిరెడ్డి కాంస్య విగ్రహాన్ని సిరిసిల్ల నడి ఒడ్డున ప్రభుత్వమే ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పిపి రెడ్డి తిరుపతి రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు శ్రావణపల్లి మల్లేశం, ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు అజ్జవేణు, బద్దం భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల తంగలపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన సింగిరెడ్డి భూపతిరెడ్డి గారు అప్పుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎన్నో పోరాటాలు చేసిన ఘనచరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇలా ఈ ఉమ్మడి కరీంనగర్కి చెందినటువంటి వాళ్ళు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా నైజాం సర్కార్ను అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యానికి తిరుగుబాటు చేసి ఇలా బానిసతనం, అంటరానితనం, అణిచివేతకు అన్నిటికీ ఎరగకుండా పోరాటాలు చేసిన ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ ఈ యొక్క తెలంగాణ రైతాంగానికి పిలుపునిచ్చి పోరాటం చేసిన ఘనచరిత్ర 100 సంవత్సరాల సుదీర్ఘకాలం సిపిఐ పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తా ఉంది. మాందాపురం గుట్టలలో కామ్రేడ్ అలవేల్ ప్రభాకర్ గారు, అదేవిధంగా మన సింగిరెడ్డి భూపతిరెడ్డి గారు, వాళ్ళతో పాటు ఇంకా 10 మంది అమరులైనటువంటిది ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. ప్రధానంగా భూమి కోసం, భుక్తి కోసం, దున్నే వాళ్ళకు భూమి కావాలి, సమానత్యం కావాలని పోరాటం చేసి వాళ్ళ పానాలను అర్పించిన ఘనచరిత్ర ఇలా మన ఒక సిరిసిల్ల జిల్లా ప్రాంతం, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతంలో ఉన్నది. ఇలా దాన్ని ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఇలా ఎవరి కోసం పోరాటం చేసేది అనేది కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇలా అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు, కమ్యూనిస్టు కనుమరుగైంది, కమ్యూనిస్టు పార్టీలు కనుమరుగైంది. ఇలా భూజవ పార్టీలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. 100 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీ బతికి ఉన్నది, ప్రజల కోసం పనిచేస్తూ ఉంది. ఇలా ప్రజా హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంది, కార్మికుల కోసం పోరాటం చేస్తుంది, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తుంది. ఇప్పుడు సింగిరెడ్డి భూపతిరెడ్డి అయితేనేమి, అలవేల్ ప్రభాకర్ రావు అయితేనేమి, బద్దాం ఎల్లారెడ్డి గారు అయితేనేమి ఎంతోమంది పానాలకు సైతం లెక్క చేయకుండా తెలంగాణ రైతాంగానికి పిలుపునిచ్చి వాళ్ళ పానాలను అర్పించినటువంటి ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ. ఇలా దున్నే వాళ్ళకు 1000 ఎకరాల భూములు పంచిన ఘనచరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ. లక్షలాది ఎకరాల భూములు పంచి ఇలా ఇండ్ల స్థలాల కోసం, ఇండ్ల కోసం, ప్రజా హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం, రైతుల హక్కుల కోసం ప్రత్యేక పోరాటాలు చేసి నిర్మించినటువంటి పిలుపులలో ముందుగా కమ్యూనిస్టు పాత్ర ఎంతో ఉంది. దాన్ని ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కానీ దేశంలో ఇవాళ 10 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినాక కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక 44 చట్టాలను 4 లేబర్ కోడ్గా తీసుకొచ్చి కార్మికులను అడ్డు వీరుస్తున్నటువంటి పరిస్థితి. అదే రైతు నల్ల చట్టాలు ఎంతోమంది ఢిల్లీలో ధర్నా చేసి పానాలకు సైతం లెక్క చేయకుండా అమరులైనప్పటికీ ఆ రైతు నల్ల చట్టాలు రద్దు చేస్తున్నామని కాలయాపన చేసి పెడచెవిన పెట్టినటువంటి పరిస్థితి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. టాటా, అంబానీ, ఆదానీలకు కొమ్ము కాస్తూ ఇలా కార్మికులకు పరిశ్రమలో ఇలా కాంట్రాక్ట్ బేస్ కింద కాంట్రాక్టర్లకు మెరుగు చూపే విధంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. అదేవిధంగా ఇలా చూస్తే బ్యాంకుల కాడికెళ్ళి సింగరేణి కానీ, రైల్వేలు కానీ ఇలా ప్రైవేటీకరణ చేసి ఇలా కార్మికులను అడ్డు విరుస్తున్న పరిస్థితి ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చెయ్యాలి. మొన్న పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతిదీ కూడా రైతులకు కానీ, కార్మికులకు కానీ, ఇలా పాలన ధరణి లొసుకులు కానీ అన్నీ కూడా సవరణ చేసి రైతులకు అందించాలి. మెరుగైనటువంటి ఇలా హాస్పిటళ్ళల్లో కూడా ప్రత్యేకించి చూస్తే పేదలకు మెరుగైన వైద్యం అందడం లేదు. అది కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఇలా కోట్ల రూపాయలు పెట్టి నిర్మించినటువంటి హాస్పిటళ్లలో పేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందలేదు. డాక్టర్లు సరైనటువంటి పద్ధతుల్లో లేరు. ప్రత్యేకించి అన్ని కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు అనుకూలంగా పనిచేయని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిపిఐ సిద్ధమైంది, ఏఐటీసీ సిద్ధమైందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కామ్రేడ్ తిరుపారెడ్డి గారు ఈరోజు మన సింగిరెడ్డి భూపతిరెడ్డి గారి ఈ సందర్భంగా ఇక్కడ ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే రైతాంగ పోరాటంలో చాలా ముందుండి పోరాటం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ముందుకెళ్ళి రైతాంగం గురించి పోరాటం చేసి ముందుండి
పోరాటం చేయాలని చెప్పని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు రాములు గారు చెప్పినట్టు రైతులకు చాలా రకాల నష్టం జరుగుతుంది. నిన్నగాక మొన్న కూడా ఇక్కడ సాగారాన్ని పెట్టేసి వాళ్ళు అదాని అంబానీ వాళ్ళకు కాంట్రాక్ట్ ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేంద్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో దండుకొని అక్కడ వీళ్ళను లేకుండా చేయాలని చెప్పి వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకొని ఒక టైం పెట్టేసి అనవసరంగా అట్టి అమాయకులను చంపి ఇబ్బందికి గురి చేసినారు. కాబట్టి ఏ ఇబ్బంది పెట్టినా ఏది పెట్టినా ఈ విప్లవ పార్టీలు ఎప్పటికీ చావులేదు. ఏదేమైనా విప్లవ పార్టీల సిద్ధాంతం అది మరిగది. కాబట్టి అందరం ఐక్యంగా ఉండి విప్లవ పార్టీకి సపోర్ట్ చేసి ముందుండి పోరాటం చేయాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. జోహార్ జోహార్. కరపత్రం రిలీజ్ చేద్దాం. మొత్తం ఇల్లంతకుంటాం. ఇక్కడైతే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం లక్ష్మీపూర్లో మనం ఉన్నాం. ఇక్కడ ఆల్రెడీ మందాపురం గుట్టల్లో ఎన్కౌంటర్లో అమరులైనటువంటి కామ్రేడ్ సింగిరెడ్డి భూపతి రెడ్డి గారి స్థూపం నిర్మించబడింది. ఇలాగే తిరిగి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మిగతా కామ్రేడ్స్ ఆ రోజు వీరితో పాటు అమరులైన వాళ్ళు సోమరంపేటలో 4 ఉన్నారు, రేపాకల 1, గాలిపల్లిలో 1. వాళ్ళ గ్రామాలలో కూడాను ఈ రకంగా స్తూపాలు నిర్మించడానికి ఆ యొక్క ప్రయత్నం జరుగుతుంది. ఆ నిర్మాణాన్ని తిరిగి మళ్ళా ఈరోజు వరకు అన్ని స్తూపాలు కూడా మొత్తం నిర్మించి ఆవిష్కరణ మళ్ళీ తిరిగి ఈరోజు 1978 సంవత్సరాల వర్ధంతి సభ ఇలా జరుగుతుంది. 79వ వర్ధంతి సభ అందరి స్తూపాల దగ్గర కూడాను భారత కమ్యూనిస్టు పార్టీ జరపబోతుంది అని చెప్పి రాబోయే కాలంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక్కసారి కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీరుతెన్నులను అర్థం చేసుకోవాల్సిందే కోరుతున్నాను. దాదాపు 52 సంవత్సరాలు వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఆఫీసు నాగ్పూర్లో ఆఫీస్ పైన వాళ్ళు స్వతంత్ర జెండా ఎగురవేయలేదు. పైగా ఏమంటారంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరిస్తున్నారు. ఇది ముస్లింలకు హిందువులకు జరిగింది, నైజాంకు వ్యతిరేకంగా జరిగింది కాబట్టి హిందూ ముస్లిం వ్యతిరేక పోరాటం అంటుంది. అదే అయితే మగ్దు మొహనెద్దీలు ఎవరు, అదే అయితే బందంగి ఎవరు, సోయబుల్లా ఖాన్ ఎవరు? ఇది కాదు. మీరు చేస్తున్న కుట్రలు ఏనాటికి నిలబడవు. మీరు చేస్తున్న కుట్రలు కుతంత్రాలకు సమాధానం భారత కమ్యూనిస్టు పార్టీ ఆచరణబద్ధంగా పోరాటాలతోనే మీకు సమాధానం చెప్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ వక్రీకరణలు ఆపుకోవాలని చెప్పి ఆపరేషన్ కగార్లు కానీ ఇంకేవి కానీ వస్తే ఎర్ర జెండాను ఆపలేవు. ఇప్పటికీ అది మరింత మునుముందుకు పోతుందనడానికి 100 సంవత్సరాలు. మొన్న ఖమ్మం జిల్లా కేంద్రంగా లక్షలాది మంది, దాదాపు 5 లక్షల మందితోని భారీ బహిరంగ సభ జరుపుకొని మేమున్నాం ఈ దేశంలో, నిజమైన కమ్యూనిస్టు పార్టీ బతికే ఉంది. మీ 100 సంవత్సరాల కాలంలో ఎన్ని పార్టీలు వచ్చి కనుమరుగైపోయినాయో మనందరికీ తెలుసు. అందుకని సజీవంగా కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ అమరవీరుల రక్త తర్పణలతోని ఎరుపెక్కినటువంటి ఎర్ర జెండాను భుజాన వేసుకుంది. కాబట్టి ఇది మరింత ముందుకే పోతుంది తప్ప దీనికి ఆగిపోయే అవకాశం ఎక్కడా లేదు. ఇది పుట్టింది తప్ప దీనికి మరణం లేదు. మరి భారతదేశంలో సమస్యలు ఉన్నంత వరకు, వివక్ష ఉన్నంత వరకు, దోపిడీ ఉన్నంత వరకు, కులము ఉన్నంత వరకు, అన్ని రకాల అణిచివేతలు ఉన్నంత వరకు, సమానత్వం వచ్చేంత వరకు కూడా భారత కమ్యూనిస్టు పార్టీ విరామ మెరుగైనటువంటి ప్రజా పోరాటాన్ని నిర్మించాలని చెప్పి కోరుతూ అమరవీరుల సాక్షిగా అందరూ కూడా ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఈ యొక్క అమరవీరుల స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని భారత కమ్యూనిస్టు పార్టీని ఆదరించాలని కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్లలో 10వ తరగతి పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ.
ప్రజాపాలన ప్రగతి పాలనానికలో భాగంగా 3వ వార్డు నర్సరీని సందర్శించిన జిల్లా కలెక్టర్ చైర్పర్సన్. కాళేశ్వరం 11వ ప్యాకేజీ పరిధిలోని కాల్వ పెండింగ్ పనులను నిధులు మంజూరుపై రైతుల హర్షం. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఘన స్వాగతం. జిల్లాల రైతుల పాలాభిషేకం. కరీంనగర్లో నిర్వహించే ఎడ్యుకేషన్ ఫేర్ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు. మండేపల్లి ఎల్లమ్మ సిద్ధోగాన్కి రావాలని సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్కు గౌడ సంఘం నాయకుల ఆహ్వానం. తంగలపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో కామ్రేడ్ సింగిరెడ్డి భూపతి రెడ్డి 78వ వర్ధంతి వేడుకలు పాల్గొన్న వామపక్ష నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.